ఒక దట్టమైన అడవిలో రాజు అనే పులి నివసించేవాడు. రాజు బలవంతుడు, భయంకరమైన వాడు. కానీ అతని హృదయంలో ఒక రహస్య బాధ ఉండేది. చిన్నతనంలో తన తల్లి ఇచ్చిన మాయామణిని కోల్పోయాడు. ఆ మణి అతనికి ధైర్యము, ఆనందమును ఇచ్చేది. కానీ ఇప్పుడది అడవిలో ఎక్కడో కోల్పోయింది. ఒకరోజు రాజు నది ఒడ్డున కూర్చొని, ఆ మనీ లేకుండా నా జీవితం ఖాళీగా ఉంది. అది ఎక్కడుందో తెలిస్తే బాగుండు అని బాధపడ్డాడు. అదే అడవిలో లల్లి అనే చిన్న కుందేలు ఉండేది. లల్లి తెలివైనది, ఆసక్తి కలది. ఒకరోజు లల్లి అడవిలో తిరుగుతూ ఒక వింత గుహను చూసింది. ఇది ఏమిటి? ఈ గుహలో ఏదో రహస్యం ఉంది అని లల్లి ఆశ్చర్యంగా అనుకుంది. ఆమె గుహలోకి వెళ్ళబోతుంటే గుణ అనే నక్క అక్కడికి వచ్చాడు. లల్లి, ఏం చేస్తున్నావు? ఆ గుహ చాలా ప్రమాదకరం అని గుణ హెచ్చరించాడు. గుణ, నీకు తెలుసా ఈ గుహలో ఒక మాయామణి ఉందని జంతువులు చెప్తున్నాయి. నేను దాన్ని కనుక్కోవాలనుకుంటున్నాను అని లల్లి ఉత్సాహంగా చెప్పింది. మాయామణి? సరే, నేను నీతో వస్తాను, కానీ జాగ్రత్తగా ఉండాలి మరి అని గుణ ఒప్పుకున్నాడు. వారు గుహ దగ్గర తిరుగుతూ ఉండగా భీముడు అనే ఏనుగు వచ్చాడు. భీముడు బలవంతుడు, కానీ సున్నిత హృదయం కలవాడు. లల్లి, గుణ, ఈ చీకటి గుహ దగ్గర ఏం చేస్తున్నారు అని భీముడు అడిగాడు. భీముడు, ఈ గుహలో ఒక మాయామణి ఉందని అంటున్నారు. మేము దాన్ని కనుక్కోవాలనుకుంటున్నాం అని లల్లి చెప్పింది. మాయామణి? అది రాజు కోల్పోయిన మణి కావచ్చు. నేను మీతో వస్తాను అని భీముడు ఉత్సాహంగా చెప్పాడు. ముగ్గురు గుహలోకి వెళ్లారు. అక్కడ చీకటిగా భయానకంగా ఉంది. గుణ, నీవు ముందు వెళ్ళు, నీ కళ్ళు చీకటిలో బాగా చూస్తాయి అని లల్లి చెప్పింది. సరే, కాని నీవు నా వెనకే ఉండు. లల్లి, భీముడు, నీవు గుహ గోడలను తాకకుండా చూసుకో అని గుణ హెచ్చరించాడు. గుహ లోపల వారు ఒక మెరిసే వస్తువును చూశారు. ఒక పెద్ద రాతిపై మెరుస్తున్న మాయామణి. అదిగో ఆ మణి, కానీ అది చాలా ఎత్తులో ఉంది అని లల్లి ఆశ్చర్యంగా చెప్పింది. అరే, నేను ఎత్తుగా ఉన్నాను కదా, నేను తీస్తాను అని భీముడు అన్నాడు. కానీ అతను తన తొండంతో పైకి చేరలేకపోయాడు. ఆహాహాహా, నా తొండం కొంచెం పొట్టిగా ఉంది అని భీముడు నవ్వాడు. భీముడు, నీవు చాలా ఎత్తుగా ఉన్నావు, కానీ ఆ మణి అందడం కష్టం. నాకొక ఐడియా వచ్చింది అని లల్లి చెప్పింది. భీముడు, నీవిక్కడ నిలబడు. గుణ, నీవు భీముడి మీదకి ఎక్కు, నేను నీ మీదకి ఎక్కి మణిని తీస్తాను. లల్లి, నీవు నా మీదకి ఎక్కుతావా? నేను నీలాగా చిన్నోడిని కాదు, నా మీద నువ్వు జారిపోతావు అని గుణ నవ్వుతూ అన్నాడు. అరే గుణ, నేను చిన్నదాన్ని, కానీ నా గంతులు చాలా గట్టిగా ఉంటాయి. నీవు భీముడి మీదకి ఎక్కువ చూద్దాం అని లల్లి సవాలు విసిరింది. సరే సరే, నేను ఎక్కుతాను. భీముడు, నువ్వు స్థిరంగా నిలబడు, నీవు బలవంతుడివి కదా అని గుణ నవ్వుతూ భీముడి మీదకి ఎక్కాడు. ఓహో గుణ, నీవు నా మీదకి ఎక్కుతుంటే నాకు కితకితలేస్తున్నాయి అని భీముడు కిలకిలా నవ్వాడు. ఆహా, జాగ్రత్త అని గుణ నవ్వాడు. అరే గుణ, నీవు కదలకు, నేను మణిని తీస్తున్నాను అని లల్లి చెప్పింది. ఆమె జాగ్రత్తగా ఆ పైరాతికి చేరి మాయామణిని తీసింది. చూడండి, మణి నా చేతిలో ఉంది అని లల్లి సంతోషంగా అరిచింది. వావ్ లిల్లీ, నువ్వు గొప్పదానివి అని భీముడు నవ్వుతూ చెప్పాడు. ముగ్గురు మణిని తీసుకొని రాజు దగ్గరకు వెళ్లారు. రాజు, ఇది నీ మాయామణి కదా అని లల్లి అడిగింది. రాజుకు మణిని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవును, ఇదే నా తల్లిచ్చిన మణి. దీన్ని కోల్పోయి నేను చాలా బాధపడ్డాను. మీరు దీన్ని ఎలా కనుక్కున్నారు అని ఆశ్చర్యంగా అడిగాడు. మేము గుహలోకి వెళ్ళాము రాజు. మణి ఎత్తైన రాతి మీద ఉంది. గుణ నా మీదకు, లల్లి గుణ మీదకు ఎక్కి
మని తీసింది. మా నవ్వులు నువ్వు వినాల్సింది. అని భీముడు నవ్వుతూ వివరించాడు. అవును రాజా, మేము ఒకరి మీద ఒకరం ఎక్కి సరదాగా నవ్వుకుంటూ మణిని తెచ్చాము అని గుణ సంతోషంగా చెప్పాడు. మీరు ఎందుకింత కష్టపడ్డారు? నేను పులిని. మీరు నన్ను చూసి భయపడతారు కదా? అని రాజు అడిగాడు. మేము నిన్ను చూసి భయపడలేదు రాజు. నీవు బాధపడుతున్నావని మాకు తెలుసు. స్నేహం అంటే ఒకరి కోసం ఒకరం కష్టపడడం అని లల్లి చెప్పింది. రాజు మణిని తీసుకొని, ఈ మని నాకు ధైర్యం ఇచ్చింది. కానీ మీ స్నేహం, మీ నవ్వులు నాకు మని కంటే విలువైనవి. నేను దీన్ని అడవి జంతువులన్నిటికీ ఉపయోగపడేలా చేస్తాను. అని చెప్పాడు. రాజు మణిని అడవి మధ్యలో ఒక చెట్టు కింద ఉంచి అందరూ దాని మాయాశక్తిని అనుభవించేలా చేశాడు. లల్లి, గుణ, భీముడు అతనికి స్నేహితులుగా మారారు. అడవి ఆనందంతోనూ నవ్వులతోనూ నిండిపోయింది.